వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆసామి తాలూకా విషయం మీద మీడియా వారికి తెలియజేయగా ఈ విషయం అంతా సివిల్ మ్యాటర్ అయ్యింది. అయినప్పటికీ కూడా మన ఆర్ఓఆర్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసు విషయంలో మేము త్వరితగతిన యాక్షన్ తీసుకోవడానికి ఈ రోజు ఆర్డీఓ గారి దగ్గరికి ఎవరైతే బాధితులు ఉన్నాయో ఆయన తీసుకెళ్లి ఆర్డీఓ గారికి మాట్లాడించి ఆ ఆర్ఓఆర్ అప్పీల్ అనేది ఇమ్మీడియట్ గా ప్రాసెస్ లో తీసుకొచ్చి అది విత్ ఇన్ షార్ట్ టైంలో బోత్ పార్టీస్ నోటీసులు ఇచ్చి అది క్లోజ్ చేయించడానికి తహసీల్దార్ ఆఫీస్ నుంచి మేము చేయగలిగిందంతా చేస్తామండి. అలాగే ఇంకా ఆయనకి 2-3 ఇష్యూస్ ఉన్నాయి, అలా హౌస్ సైట్ విషయం ఇవన్నీ కూడా సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఈ విషయంలో కూడా మేము క్షేత్ర పరిశీలన చేసి ఆ భూమి మీద ఏదైతే వాస్తవం ఉందో ఆ రికార్డులతో సహా ఈ భూమి మీద ఉన్న ఆస్పెక్ట్స్ ని కూడా మేము అన్ని ఇన్స్పెక్ట్ చేసి దీని మీద పూర్తి నివేదికని జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి. ఈ విషయంలో మన పోలీసు వారి సహాయం కూడా తీసుకొని ఎవరైతే అపోనెంట్ పార్టీ ఉన్నారో వాళ్ళకి కూడా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ రికార్డులు కూడా వెరిఫై చేసి జెన్యూనెస్ బట్టి మేము ఫైనల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి. నా పేరు లంకా అరుణాశంకర్ అండి. మాది లంకధర్మవరం. మాకు లంకధర్మవరం గ్రామంలో మా నాన్నగారి నుంచి మా తాతగారి నుంచి పితరాజితంగా 60 సెంట్లు భూమి మాకు వంశపారపర్యంగా వస్తుంటుంది. దాన్ని ఊళ్ళోని కొద్దిగా డబ్బులున్న వ్యక్తులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు 2019లో రాజకీయ నాయకుల అండదండలతో స్థానిక ఎంఆర్ఓ గారి కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో తప్పుడు రికార్డులు సృష్టించి లేని రికార్డులు అన్ని క్రియేట్ చేసి మా భూమిని ఆక్యుపై చేసుకొని మమ్మల్ని అందులో వ్యవసాయం చేసుకోకుండా మమ్మల్ని మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతూ వస్తున్నారండి. ఈ విషయమై మండల ఆఫీస్ గారికి, ఆర్డీఓ ఆఫీస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు మేము రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కుమారుడు జాగారు కన్నబాబు, వాళ్ళ కుటుంబ సభ్యులు. మా గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి సీసీ రోడ్ ఉంటుందండి. అది ఇప్పుడు కూడా దాని పక్కనే పంట కాలువకి వెళ్ళే వ్యవసాయ నీటిపారుదల కాలువలు, మా గ్రామ దేవత పైడితల అమ్మవారి మాన్యం 12 ఎకరాల మాన్యం, ఇవన్నిటిని దొంగ డాక్యుమెంట్ సృష్టించి మా లంకవారి ఫ్యామిలీ నుంచి వంశపారపర్యంగా వస్తున్న ఆస్తుల్ని ఆయన అనుభవిస్తూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసులో రాత్రికి రాత్రులే కొంత మరి ఏం ఆది చెప్తున్నారో తెలియట్లేదు. రాత్రికి రాత్రులే రికార్డులు తారుమారు చేస్తున్నారు. మేము వచ్చేసరికి మా ఒరిజినల్ రికార్డులు పరిశీలించి మాకు ఈ రోజు ఆన్ స్పాట్ లో ఎంత ఉంటే అంతా మాకు ఫీల్డ్ ఎంక్వైరీ పెట్టమని 2017లో మేము కోరడం జరిగిందండి. ఆ రోజు ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళు బలవంతంగా దౌర్జన్యంగా మా మీద దాడి చేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని గాయపరిచి అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ వారి సహకారంతో మా మీద క్రిమినల్ కేసు పెట్టి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారండి. వాళ్ళే మమ్మల్ని కొట్టి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఇంకొప్పటికీ మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మాకు మా ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక ఇబ్బందులకి, మా అవసరాల కోసం అమ్ముకోవడానికి కానీ, వ్యవసాయం చేసుకోవడానికి కానీ, ఒక పాడి ఆ గేదెలు మేపుకోవడానికి కానీ ఏ విధంగా భూమి ఉపయోగపడకుండా ఆయన చుట్టూ అడ్డుగా ఉంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సంవత్సరాల నుంచి మేము అనేక సార్లు అనేక విధాలుగా స్పందన కార్యక్రమం అని, లేకపోతే జనవాణి కార్యక్రమం అని, మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అమరావతికి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అన్నిటి మీదకి ఫీల్డ్ ఎంక్వైరీకి వస్తామని చెప్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మాకైతే తగిన న్యాయం జరగట్లేదు ఇప్పటి వరకు. ఈ రోజు కూడా స్పష్టమైన హామీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇవ్వడం వల్ల ఈ రోజు నుంచి నేను స్పెషల్ గా ఇది కేర్ తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ గారు, ఎంఆర్ఓ గారు, నేను స్పెషల్ గా నాది ఈ బాధ్యతని నేను బాధ్యత తీసుకొని మీకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందండి. ఆయన దయ వల్ల ఆయనతో పాటు ఈ రోజు నుండి కలిసి తిరుగుతామండి. మాకు తగిన న్యాయం ఆ సిఐ గారు, ఆ ఎంఆర్ఓ గారు చేయాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.